చదవబడినటువంటి లేఖనము కీర్తనల గ్రంథం, దావీదు గారు రాస్తున్న కీర్తన 4వ అధ్యాయం. 4వ అధ్యాయం. ఇందులో ప్రియులరా 3వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనకు కనబడుతూ ఉన్నది. చదువుతారా ఒక్కసారి? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. చాలు. ఏం చేస్తున్నాడండి దేవుడు? ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆకర్షిస్తే, ఆయన ఆకర్షించిన విధానాన్ని బట్టి మనందరం ఆయన సన్నిధికి రాగలిగినాం. అంతేనా? ఆయన ఆకర్షిస్తే ఆ ఆకర్షణను బట్టి ఆయన సన్నిధికి మనందరము రాగలిగినాం. ఎంత దూరమన్నా పరుగు పెట్టచ్చు. ప్రియులారా గమనించండి, ఎంత దూరమన్నా పరుగు పెట్టచ్చు. కానీ చివరికి మనిషి ఎక్కడికి వస్తే విశ్రాంతి దొరుకుతుందంటే ఆయన సన్నిధికి వస్తేనే విశ్రాంతి దొరుకుతుంది. బాల్ మనం ఎగిరేస్తే అది ఎంత హైట్ అయినా పోవచ్చు. ఏమండి? అది ఎంత హైట్ అయినా పోవచ్చు. కానీ అది తిరిగి ఎక్కడికి వచ్చినప్పుడు దానికి నెమ్మది ఉంటుంది. తిరిగి నేలకు వచ్చినప్పుడు దానికి నెమ్మది ఉంటుంది. ప్రియులారా గమనించండి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనులకు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి భక్తులకు నెమ్మది, ప్రశాంతత, విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే అది ఆయన సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఆయన సన్నిధిలో తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇక్కడ కలిగినటువంటి విశ్రాంతి, ఇక్కడ కలిగినటువంటి నెమ్మది ఎక్కడ కూడా దొరకదు. ప్రియులారా గమనించండి, ఆయన భక్తులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రియులారా గమనించండి, మొదటిగా నెమ్మదినివ్వడానికి తన భక్తులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భూలోకములో మనిషి నెమ్మది లేకుండా సంచరిస్తూ ఉన్నప్పుడు, ఈ భూలోకములో మనిషి ప్రశాంతత లేకుండా పరుగులు పెడుతూ ఉన్నప్పుడు, ప్రియులారా గమనించండి, ఈ భూలోకంలో మనిషికి గమ్యమే తెలియక అగమ్య గోచరములో జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ భూలోకములో మనిషి ఈ యొక్క వెలుగును గ్రహించలేక అంధకారములో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తనను దర్శించి ఆకర్షించి తనను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? తనకు నెమ్మది ఇవ్వడానికి, విశ్రాంతినివ్వడానికి, వెలుగునివ్వడానికి ప్రియులరా ఆయన సన్నిధికి ఆయన తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? ఆయన ప్రత్యేకంగా ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకొని తీసుకువచ్చాడు. అదే కనబడుతుంది మనకు. ఏం చేసుకున్నాడు దేవుడు? ఏం చేశాడు? ఆయన ఏం చేశాడండి? ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? తన భక్తులను. ఏమండి? ఈ భూలోకములో దాదాపుగా ప్రియులారా గమనించండి, 144, 145 కోట్ల జనాభా ఉంది కదా. ఇంతమందిలో లేనటువంటి గొప్ప ధన్యత, ఇంతమందిలో లేనటువంటి గొప్ప అవకాశము ఈరోజు నీకు ఇచ్చాడు. ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడంటే నీవు ఆయన ఏర్పాటులో ఉన్నావు. నీవు ఆయన ఏర్పాటులో ఉన్నావు గనక ఈ సమయంలో ఆయన సన్నిధికి నువ్వు చేర్చబడ్డావు. ఆయన ఏర్పాటులో లేని వారికి ఇది లేదు. ప్రియులారా గమనించండి, ఎట్లా ఉన్నావంటే ప్రియులారా గమనించండి, ఒక సైడు ఇనుము, ఒక సైడు అయస్కాంతం పెడితే ఏమవుతుంది? అది ఆకర్షించబడుతుంది. ఆ రెండు ఆకర్షించబడ్డాక
ఆ రెండు ఒకదానికొకటి అతుక్కున్నాక తిరిగి దానిని విడదీయడము అంత సులభము కాదు, అంత సులభము కాదు. ప్రియులారా గమనించండి. అందుకే జాన్ వెస్లీ గారు ఒక పాట రాశారు. ఎంగోలి టీం జాన్ వెస్లీ గారు, నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం. ఏ బంధం అది? ఏ బంధం అది? ఆత్మీయ అనుబంధం. ఈ బంధం ఎక్కడి నుంచి కలిగిందంటే శరీర సంబంధమైనది కాదు, బంధువు సంబంధమైనది కాదు, ఈ యొక్క స్నేహ సంబంధమైనది కాదు. ఇదే బంధము ఆత్మీయ అనుబంధం, ఆత్మీయమైన అనుబంధం. ప్రియులారా గమనించండి. ఏర్పరచుకున్నాడు కదా ఆయన. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ప్రియులారా కింద ఉన్నది ఆ మాట చూడండి. ఒక్క నిమిషం, ఒకసారి మత్తయి సువార్తలోనికి వెళదాం. 7వ అధ్యాయం మత్తయి సువార్త. ఇది చదువుకొని అక్కడికి వెళ్దాం మళ్ళీ. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనమును చదవండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. చాలు. ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడండి? అడగాలి. ఏమండి? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆకలి అవుతుంది అమ్మ అని అడగకుండగా అమ్మాయిన అన్నం పెట్టగలుగుతుందా? పెడతాదండి? పెట్టలేదు. తల్లే, పేగు తెంచి కొని పుట్టినటువంటి తల్లే, తన రక్తాన్ని ఇచ్చినటువంటి తల్లే. కానీ కొన్నిసార్లు ఆ తల్లి కూడా ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆకలిని కొన్నిసార్లు గమనించలేదు, గుర్తించలేదు. ప్రియులారా గమనించండి. కొన్నిసార్లు గుర్తించినా కూడా ఆ పాపకు లేదా ఆ బాబుకు ఏమవసరమో తండ్రికి తెలుసు. కానీ కొన్నిసార్లు తెలిసినా కూడా అదొక పరీక్ష. ఏంటా పరీక్ష? నీకేం కావాలో తెలుసు, కానీ అడుగుతాడా లేదా? అడుగుతూ ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. మనం కొన్నిసార్లు కొన్ని విషయాలు ఎందుకు పొందుకోలేకపోతాం అంటే అడగాల్సినటువంటి రీతిలో మనము అడగక కొన్నిసార్లు మనం అడిగే వాటిని పొందుకోలేకపోతున్నాం. ప్రియులారా గమనించండి. ఎవరిని అడగాలి? ఏమండి, రోడ్డు మీద పోతున్న వ్యక్తిని ఎవరినో పట్టుకొని నాకు ఈ వస్తువు ఇప్పి అంటే ఆ వస్తువు ఇప్పించగలుగుతాడా? ఇప్పుడు ఈ పాప ఎవరిని అడగాలి? చెప్పండి, గట్టిగా చెప్పండి. తల్లిదండ్రులను అడగాలి. తల్లినో లేదా తండ్రినో, మమ్మీ నాకు ఇది కావాలి, డాడీ నాకు ఇది కావాలి అని ఆ పాప వాళ్ళ మమ్మీ డాడీని అడిగినప్పుడు మాత్రమే వాళ్ళు ఇప్పించగలుగుతారు. రోడ్డున పోయే దానయ్యకు ఏమవసరం ఇప్పించడానికే? అవసరం ఉందా తనకు? అడిగామనుకో, చల్ నీవెవరు నాకు తెలియదు. ప్రియులారా గమనించండి. అందుకే మనము ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుణ్ణి మనము అడగాలి. ఆయన అంటాడు, ప్రియులారా గమనించండి, మీకు అక్కరగా ఉన్నటువంటి ఏవో అవి నాకు తెలుసు, అయినా సరే మీరు అడగాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పండిరా. వాళ్ళ సౌండ్ వినిపిస్తుంది, మీ సౌండ్ వినిపించట్లా. ఏం చేయాలి? ఇంతమంది ఉన్నారు, మా ఒక్క సౌండ్ వినిపించినట్టు మీ ఇంతమంది రావట్లేదు. ఏం చేయాలి? అడగాలి. ఎవరిని అడగాలి? దేవుణ్ణి. మన తండ్రి, మన అందరి తండ్రి, మన పరలోకపు తండ్రి ఎక్కడున్నాడు?
పరలోకములో ఉన్నాడు గనక ఆ పరలోకపు తండ్రిని మనకు అవసరమున్నది ఏదో అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మొదటిగా మనం అడగాలి. ప్రియులారా గమనించండి, అడిగినప్పుడు మనకివ్వడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి, మనం అడిగితే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ అడిగే దాంట్లో కూడా ప్రియులారా గమనించండి, ఏది పడితే అది అడిగితే ఆయన ఇవ్వడు. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఏమండి, అడుగుమన్నాడు కదా అని అడ్డమైనవని అడుగుకుంటూ పోయామనుకో, అవి కూడా మళ్ళీ ఆయన ఇవ్వడు. ఒక వ్యక్తిని నీకేం కావాలన్నాడు. ఏం కావాలంటే ప్రియులరా, ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నాకు నీ ధనము వద్దు, నీ ఆస్తి వద్దు, అంతస్తు వద్దు, పేరు ప్రఖ్యాతలు నాకు వద్దు, కానీ నాకు ఇది కావాలా, ఇది ఒకటి నా దగ్గర కొదవగా ఉంది, అది నాకు ఇవ్వు అని తను అడుగుతూ ఉన్న విధానం మనము చూస్తున్నాం. రండి ఒకసారి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మీ అందరికి గుర్తుకొచ్చింది అనుకుంటాను ఈ పాటికి. ఎవరు అడిగినారు అక్కడ? సొలొమోను మహారాజ్. ప్రియులరా తీసిరా పేజీ నెంబర్ 280 పాత నిబంధన గ్రంథం 5వ వచనమును ఒకసారి చదవండి. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. ఒక్క నిమిషం, ఎవరు సెలవిస్తున్నారండి? దేవుడు ఎవరితో సెలవిస్తున్నాడు? సొలొమోనుతో సెలవిస్తున్నాడు. ఒక్కవేళ మనకు గనక దేవుడు ప్రత్యక్షమై ఇదే స్వప్నమందు ఒకవేళ కళ ఎందు మనకి నీకేం కావాలి అని అడిగితే ఏమేమి కోరుతాం? నీకేం కావాలి నువ్వు చెప్పు, నేను నీకు ఇస్తా అని దేవుడు అన్నాడు అనుకో, ఏం అడుగుతాం చెప్పండి, పర్లేదు. ధనం ఒకటి, ఇంకా ఆరోగ్యం, ఇంకా అయ్యో తెలియనాడు చూస్తారేంట్రా అన్న. అసలైన దాన్ని మర్చిపోతున్నారు మీరు. మర్చిపోలేదు కానీ అది బయటకు వస్తే ఏమనుకుంటారు కదా, అది బయటకు వస్తే ఏమనుకుంటారు. ఈ లోక మనసులో అడిగేది మొట్టమొదటిగా ఈ లోక సంబంధమైన వాటినే అడుగుతూ ఉంటారు. అది దేవునికి అనుకూలమైనది కాదు అట్లా అడిగేది. ధనము నీకు అవసరం, నీకు ఎంత అవసరమో అంత ఆయన ఇస్తాడు. ఏమండి, మనం భోజనం చేస్తాం, భోజనం దీంట్లో ఎంత పడుతుందో అంత తింటేనే ప్రశాంతంగా నిద్రపోతాం. ఒకవేళ దొరికింది కదా అని చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ దొరికింది కదా అని ప్లేట్ తినే బదులు 2 ప్లేట్లు తింటే ఏమవుద్ది? నిద్ర వస్తుందా? ఏమవుద్ది? కడుపంతా గలిబిలి అయిపోద్ది, ప్రశాంతత ఉండదు. అందుకే దేవునికి కూడా తెలుసు మనకెంత ఏది అవసరమో అంత ఆయన ఇస్తాడు. కానీ మనం అడగాల్సింది అది దేవునికి అనుకూలమైనది అడగాలి. ఇక్కడ ఈ రాజుగారిని, సొలొమోను రాజుగారిని దేవుడు అడిగితే ప్రియులారా గమనించండి, ఇతను అంటున్నాడు, సొలొమోను ఇలాగా మనవి చేస్తూ ఉన్నాడు. 6వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వస్తే అర్థమవుతుంది. సొలొమోను ఇలాగూ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడి ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చున్నబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా
యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించావు. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు తన తండ్రికి చేసిన దాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, నేను ఇంకా బాలుడను, నీ జనులకు న్యాయము తీర్చుటకు నాకు జ్ఞానము లేదు, వివేకము లేదు గనక, చదవండక కిందికి, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైనా నేను నీవు కోరుకుని నా జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు వారిని విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దేవునికి స్తోత్రం. గట్టి చెప్పను రా, ఆమెనని కూడా రావట్లేదు. దేవునికి స్తోత్రం. ప్రియులరే గమనించండి, ఏమడిగాడు దావీదు? వివేకము గల హృదయమేమో. నీ జనుల మధ్యలో తీర్పు తీర్చడానికి నాకు జ్ఞానము సరిపోదు, నేను జ్ఞానము లేనివాడను, నేను బాలుడను. ప్రభువా, నీ జనుల మధ్యలో నివసించడానికి కూడా నేను యోగ్యుడను కాను. అయినను నీవు నిలబెట్టావు గనుక నీ జనులకు న్యాయము తీర్చినట్టుగా, తీర్పు తీర్చినట్టుగా, వారి మధ్యలో నేను నిలబడినట్టుగా కావలసినటువంటి వివేకమును, అట్టి జ్ఞానమును నీవు నాకు దయచేయి. నీవు నాకు దయచేసిన ఎడల నీ బిడ్డలకు కావలసిన దాన్ని నేను అందించగలుగుతాను. అలా నీవు చేసిన ఎడల ప్రభువా, నీ నామము గొప్ప చేయబడుతుంది, నీవు మహిమపరచబడతావు అని సొలొమోను దేవునిని అడుగుతూ ఉన్నాడు. ఏమడిగాడు? వివేకము అవసరం. ప్రియులారా గమనించండి, సొలొమోను అడుగుతున్నది చాలా శ్రేష్టమైనది. అందుకే కిందికి మీరు చదువుకుంటూ వస్తే దేవుడు మళ్ళీ అంటాడు, నీవు ధనమునైనను ఎండినైనా ఏమీ నువ్వు కోరలేదు, ఇదిగో నువ్వు వివేకమును కోరేవు గనుక ఆ వివేకమును నేను నీకు ఇస్తున్నాను. దానితో పాటు నీవు కోరనివన్నీ కూడా ఏంటి ఆయన కోరనివి? ఐశ్వర్యమును, ధనమును, వెండియు, బంగారమును, వజ్రమును, వైడూర్యమును, ఇవన్నిటిలో ఏది ఆయన కోరలేదు. కానీ ఇవన్నీ కూడా ఆయన వెంబడి వచ్చేసాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, 40 రోజుల ఉపవాస ప్రార్థన పెట్టుకున్న మనము మొదటిగా దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది అనుకూలమో, దేవుని దగ్గరికి మనల్ని ఏది సమీపముగా తీసుకెళ్తాదో, దేవునికి మనకు ఏది అనుబంధాన్ని పెంచగలుగుతాదో దానిని మనము అడిగినప్పుడు దేవుడు అవి మనకు అనుగ్రహించటానికి సిద్ధముగా ఉన్నాడు. 40 రోజుల ప్రార్థనలో మనం కొన్ని ఆశలతో ఉంటాము కదా. ఆశలతో ఉంటామా? ఆశ లేనిదే ఉంటామా? ఆశతోనే ఉంటాం. మన ఆశ తీరాలి అంటే ఆశపడ్డ ప్రాణములను ఆయన తృప్తిపరచగలుగుతాడు. కానీ మనం అడిగే దాంట్లో మన ఆశల్లో కూడా న్యాయము ఉండాలి. దేవునికి ఇష్టమై ఉండాలి. దేవునికి ఏమై ఉండాలి? ఇష్టమై ఉండాలి. మన ఇష్టము కాదు, అక్కడ మన ఇష్టము కాదు. ప్రియులారా గమనించండి,
దేవునికి ఇష్టమైనవి మనం అడిగితే, సొలొమోను దేవునికి ఇష్టమైంది అడిగిండా, దేవునికి ఇష్టం లేనిది అడిగిండా? ఇష్టమైంది అడిగిండు. నీ జనులను పాలించడానికి నాకు జ్ఞానము సరిపోదు, నేను బాలుడను గనక కావలసినటువంటి వివేక జ్ఞానములు నాకు ప్రసాదించు ప్రభువా, నాకు ప్రసాదించు ప్రభువా అని ఈ సొలొమోను అడిగిన దానికి ప్రియులారా, దేవుడు తనకిచ్చిన జ్ఞానమును బట్టి ఇక్కడ ఒక సంభాషణ వచ్చింది. దీని కింది వచనాలు మీరు చదివితే దాంట్లో ఈ సొలొమోను తీర్చిన ఈ యొక్క తీర్పు ఎంత అద్భుతంగా ఉందో ప్రియులారా గమనించండి. చివరి వచనంలో చూస్తే ఇతను తీర్చిన తీర్పును బట్టి ఎవరికి మహిమ వస్తుందంటే, ఒకసారి 28వ వచనం చదవండి, ముగించేద్దాం. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి, అబ్బా ఇక్కడ 2 సంఘటనలు జరిగాయండి. ఇక్కడ ఆయన తీర్చిన తీర్పును బట్టి ఇక్కడ రాజు ఏ జ్ఞానముతో ఉన్నాడంట? ఏ జ్ఞానముతో ఉన్నాడంట? దైవ జ్ఞానముతో నిండిన వాడని అటు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. ఏమండి? దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. ఇటు రాజుకు కూడా భయపడుతున్నారు. ప్రియులారా, అదే దైవ జ్ఞానముతో లేకుండా, దేవుని ఆజ్ఞ ప్రకారము కాకుండా తను జీవించి ఏదో నోటికొచ్చిన తీర్పు తీర్చేసింటే ఆ మహిమ వచ్చేదా దేవునికి? ఆ భయం వచ్చేదా ప్రజల్లో? రాదు. కానీ ఇతను దేవుని జ్ఞానముతో నింపబడ్డాడు గనుక, దేవుణ్ణి అడిగిన దానికి దేవుడు తనకు కావలసినటువంటి జ్ఞానమును దేవుడు ఈ యొక్క సొలొమోనుకు అనుగ్రహించాడు గనుక, ప్రియులారా గమనించండి, రాజుకు జనులు భయపడ్డారు, దేవుని నామము కూడా మహిమపరచబడింది. మనము అడిగేది కూడా దేవునికి అలా మహిమ తెచ్చేదిగా ఉండాలి. ప్రియులారా గమనించండి, జనులు ప్రియులారా గమనించండి, మనము చేసే ప్రార్థనను బట్టి, మన మనవిని బట్టి ఈ దేవునికి అనుకూలమైనది ఆమె అడుగుతూ ఉన్నది, దేవుని ఆత్మానుసారంగా ఆమె నడిపించబడుతూ ఉన్నది, దేవుని వాక్యానికి లోబడిన వ్యక్తిగా ఇతను కనబడుతూ ఉన్నాడు అని జనులు, మన చుట్టూన్న వారు కూడా దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. ఆ రీతిగా మనందరము కూడా మనం అడిగే దాంట్లో ఆలోచించి దేవుణ్ణి అడిగి ఆయన ఇచ్చే దీవెనలు మనం పొందుకోవాలని నేను తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యము నిమిత్తము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మోకరించుదాం.